స్వశక్తితో జీవనం సాగించే ఒంటరి మహిళలు, వృద్ధ చిరు వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా వీపీఆర్ ఫౌండేషన్ ఉచితంగా తోపుడు బండ్లు పంపిణీ చేస్తుందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. నెల్లూరులోని వీపీఆర్ కార్యాలయంలో కోవూరు నియోజకవర్గంలోని 5 మండలాలకు చెందిన 41 మంది లబ్ధిదారులకు ఉచితంగా తోపుడు బండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ, స్వశక్తితో తమ కాళ్లపై తాము నిలబడి చిరు వ్యాపారాలు చేసుకుంటున్న ఒంటరి మహిళలు, వృద్ధులు ఉపాధి కోసం అద్దెకు తోపుడు బండ్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. వచ్చే స్వల్ప ఆదాయంలో కొంత భాగాన్ని బండి అద్దెకు చెల్లించాల్సి రావడం వల్ల వారి జీవనం మరింత భారంగా మారుతుందని పేర్కొన్నారు. సొంతంగా బండ్లు కొనుగోలు చేసే ఆర్థిక స్తోమత లేని వారికి సొంత తోపుడు బండ్లు అందిస్తే వారి ఉపాధికి తోడ్పాటు అందుతుందనే ఆలోచనతో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. లబ్ధిదారులంతా ఈ తోపుడు బండ్లను సద్వినియోగం చేసుకుని తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటూ ఆర్థికంగా నిలదొక్కుకోవాలని, వారి కుటుంబాలు సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు. ఏం పెట్టావమ్మా? అర్జున్ వాళ్ళని పెట్టావా? నెల్లూరులోనా? లాంగ్ పెడుతున్నా. ఏం చేస్తావు? దగ్గర పెట్టుకుంటావా? బండి ఎట్లా తీసుకుపోతావు? ఏం పెట్టావు? కూరగాయలా? అన్నీ పెట్టుకుంటావు. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం, వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఎవరైతే స్వశక్తితో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారో, అంటే పూలు అమ్ముకోవడం, కూరగాయలు అమ్మడం, టిఫిన్లు, ఇవన్నీ కూడా ఇందులో ఎంతోమంది ఒంటరి మహిళలు ఉన్నారు. అలాగే కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళు రోజుకి నెలకు 1000 రూపాయలు, రోజుకి 50 రూపాయలు ఆ మాదిర బాడుగ బండ్లకి బాడుగలు ఇచ్చి వాళ్ళు చేసుకుని, వాళ్ళు కష్టపడి తిరిగి అమ్ముకొని, లేదు ఒక దగ్గర పెట్టుకొని అమ్ముకునే ఈ వ్యాపారాల్లో వాళ్ళకి వచ్చే దాంట్లో మళ్ళీ ఆ బాడుగలు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్న వీళ్ళకి అందరికీ మన వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఒక 50 బండ్లు ఇవ్వడం జరిగింది. 51 బండి ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు రెండో విడత 41 బండ్లు మన కోవూరు నియోజకవర్గంలో 5 మండలాల్లో కూడా ఇవ్వడం జరిగింది. దీనివల్ల దాని తర్వాత ఈ ఒక్కొక్క బండి చేయడానికి 2 నెలలు పడుతుంది. దానివల్ల మనం ఎవరైతే రిక్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి నిజంగా అవసరమా లేదా అని చెప్పి చూసి వాళ్ళ వ్యాపారాలకి చేదోడు ఓదోడుగా మన ఫౌండేషన్ ఉండే విధంగా ఎంపీ గారు దీన్ని ప్రవేశపెట్టారు. ఈరోజు మనం 41 బండ్లు 5 మండలాల్లో ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా వ్యాపారాలన్నీ బాగా జరగాలని, బాగా చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు. కోవూరు మండలంలోని పాటూరులో వీపీఆర్ నేత్ర కూడా వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు జరుగుతుంది. ఇప్పటి వరకు కోవూరు కాన్స్టిట్యున్సీలో మీకందరికీ తెలుసు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జన్మదినం రోజు కోవూరు కాన్స్టిట్యున్సీలో ఈ బస్ వీపీఆర్ నేత్ర ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరికి కంటి చూపు అక్కడికక్కడే చూపించుకొని 15 నిమిషాల్లో వాళ్ళకి కంటి అద్దాలు ఇచ్చే విధంగా మనం ఆ వ్యాన్ని ఎంపీ గారు డిజైన్ చేపించి, ఎంతోమంది పేదవాళ్ళు ఎవరైతే బయటకు వచ్చి వాళ్ళు చూపించుకొని చేయలేని వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆసరాగా ఉంటుందని, అక్కడికక్కడికే కంటి చూపు ఎంతో ముఖ్యమని చెప్పి ఒకటి ఆల్రెడీ మనకి ఆత్మకూరులో తిరుగుతుంది. ఇది 2వ బస్సు కోవూరులో తిరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆల్రెడీ మన కోవూరులో మనం పెట్టిన ప్రతి దగ్గర కూడా 75% మందికి ఎవరైతే చూపించుకుంటున్నారో 75% మందికి అద్దాలు అవసరమై అక్కడికక్కడే వాళ్ళు కోరుకునే విధంగా అద్దాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏ ఊరికి వచ్చినా
విపిఆర్ ఫౌండేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇది ప్రజలకి సేవ చేయడం కోసం పార్టీలకు అతీతంగా ఈ ఫౌండేషన్ పనిచేస్తుంది అని చెప్పి మేము పదే పదే చెప్తుంటాము. అదే ఇప్పుడు కూడా జరుగుతుంది. సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చిన మేమిద్దరము కూడా ప్రజలకి సేవ చేసేటప్పుడు వాళ్ళు వీళ్ళు అని చూడము. పేదవాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి సేవ చేయడానికే ఈ ఫౌండేషన్ ఉంది. అదేవిధంగా ఇప్పటి వరకు జరిగింది, ఇంకా కూడా అదే విధంగా జరగబోతుంది. కాబట్టి విపిఆర్ నేత్రాన్ని కూడా అందరూ అక్కడ స్థానిక నాయకులు కూడా చొరవ తీసుకొని కొంచెం ఎవరైనా చూపించాలంటే వాళ్ళందరినీ కూడా అక్కడికి పంపించి చూపించుకోవాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకోవడం మీ ఆశయమైతే మీ ఆచరణకు ఒకే ఆలోచన విశ్వసాయి. నీట్లో సీటే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగే ఒకే ఒక్క చోటు విశ్వసాయి. విద్యార్థుల ఆశయాన్ని, తల్లిదండ్రుల కలలు నిజం చేసుకోవడానికి నిజమైన మార్గమే విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఎందుకంటే స్థాపించిన సంవత్సరం నుంచి ఎందరో విద్యార్థుల్ని డాక్టర్లుగా మార్చి వారి ఆశయాన్ని చేరువ చేసిన విద్యా సంస్థ విశ్వసాయి. అనతి కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించిన విశ్వసాయి చరిత్ర ఒక ఘనత. అపార అనుభవజ్ఞులైన డైరెక్టర్స్, అత్యుత్తమమైన ఫ్యాకల్టీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ప్రణాళికాబద్ధమైన స్టడీ మెటీరియల్స్, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. అందుకే నీట్ లో సీట్ సాధించాలంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2027 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి.